కీర్తనలు 118వ అధ్యాయం 169వ వచనం నుంచి 176వ వచనం వరకు. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చును కాక, నీ మాట చొప్పున నాకు వివేకమనిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కీర్తన 118వ అధ్యాయంలో 169వ వచనం నుంచి 176వ వచనం వరకు చదివినటువంటి 8 వచనాలు హెబ్రీ అక్షరమాలలోని 22 వచనాలలో ఆఖరి వచనమైనటువంటి తావ్ అనేటువంటి దానితో ఆధారంగా చెప్పబడినవి. ఈ 8 వచనాల్లో తోటి ఈ 118వ కీర్తన ముగుస్తుంది. దీనిలో ఉన్నటువంటి 22 వచనాలు, హెబ్రీ అక్షరమాలలో ఉన్నటువంటి 22 వచనాలు, 22 వచనాలకి ఒక్కొక్క వచనానికి కలిగినటువంటి 8 వచనాల యొక్క ఆధారంగా రాయబడినటువంటి కీర్తనలో ఈ 176 వచనాలు ఈ మనం చదివినటువంటి ఈ 8 వచనాలతోటి ఇది సంపూర్ణమవుతుంది. దీనిలో చివరికి తన యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడిన తర్వాత అనేకసార్లు వివిధ రకాలుగా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను, ప్రతిష్టతను తెలియపరుస్తూ కీర్తనకారుడు తన జీవితంలో ఏ విధంగా దానిని అన్వయించుకొని, గాయకొని, నడుచుకొని, అనుసరించుకొని దాని వలన ఎటువంటి అనుభవాలని తీసుకుని రాబడ్డాడో గతంలో చెప్పబడినటువంటి అనేక వచనాలలో మాటిమాటికి మన గమనానికి తీసుకుని రాబడి పునరుద్ఘాటించబడ్డాయి. వీటన్నిటిలో మాటిమాటికి మన గమనానికి తీసుకొని రాబడినటువంటి అతని యొక్క మొర, తర్వాత విన్నపాలు, తర్వాత ప్రార్థనలు, తర్వాత స్తుతులు, ఇవన్నీ కూడా వాక్యానుసారంగా అతడు దానిని అన్వయించుకుంటూ చేసినటువంటి విధంగా మనకు కనబడతాయి. తర్వాత ఈ ధర్మశాస్త్రము, తర్వాత న్యాయ విధులు, వాక్యము, ఉపదేశములు, ఇలా వివిధమైనటువంటి పేర్లతో ఈ వాక్యంలో ఈ 176 వచనాలలో దేవుని యొక్క వాక్యానికి కూడా అతడు వాటి యొక్క అనుభవంలోనికి తీసుకొని రాబడిన వాడై వివిధమైనటువంటి నామకరణాలతో దేవుని యొక్క వాక్యాన్ని సంబోధించినట్లుగా కూడా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి 169వ వచనంలో నా మొర అనేటువంటిది చూస్తున్నాడు. 170వ వచనంలో విన్నపాన్ని గురించి చెప్తున్నాడు. 171వ వచనంలో స్తోత్రం అని చెప్తున్నాడు. తర్వాత 172వ వచనంలో పాడటం అనేటువంటిది చెప్తున్నాడు. తర్వాత ఈ విషయాలన్నింటిలో కూడా ఈ మొర్ర అనేటువంటిది ఎందుకు చేస్తున్నాడంటే, నాకు వివేకమనిమ్ము. ఈ వివేకం అనేటువంటిది తర్వాత మనల్ని దేవుడు సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైన దానికి తగినటువంటి విధంగా భూలోక సంబంధమైనటువంటి వ్యక్తి సిద్ధపరచబడటానికి అవసరమైనటువంటిది వివేకం. ఎందుకనగా దేవుడు వివేకము ద్వారా ఆకాశ మండలాన్ని స్థిరపరిచి ఉన్నాడని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం. ఆయన యొక్క ఊపిరి ద్వారా ఆకాశ మండలంలోని సమూహం అంతటిని కూడా ఆయన స్థిరపరిచి ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా ఈ చూచుతున్న క్రియలన్నీ కూడా ఒక గుసగుస శబ్దం లాంటిదే కానీ ప్రభావాన్ని చక్కగా తెలియపరచవలసిన విషయాలు కావు. కానీ ఆయన ప్రభావాన్ని తెలియపరచగలిగినటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఆయన సారూప్యములో ఆయన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి మనిషి భూలోక సంబంధమైన వాడిగా సృష్టించబడి వాడై పరలోక సంబంధమైన వాడుగా సిద్ధపరచబడి దేవుని యొక్క జీవం కలిగి దేవుని యొక్క మహిమ కొరకు సిద్ధపరచబడి దేవుని యొక్క ఏర్పాటులో రాబోయే దినాలలో తన కుమారునితో కూడా కలిసి రాజ్యం చేయటం అనేటువంటిది ఆయన ప్రభావాన్ని వర్ణించటానికి పనికి రాగలిగినటువంటి ఒక సృష్టి. అది దానిలో ఈ సృష్టించబడినటువంటి మనందరం కూడా రక్షించబడిన తరువాత ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను తెలుసుకుంటూ
జీవించటానికి అవసరమైనటువంటిదే వివేకం. ఆ వివేకాన్ని అతడు ఆ పిలువబడిన పిలుపు యొక్క ఔన్నత్యం, తరువాత సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు దేవుని యొక్క దృష్టిలో ఎంత విలువైనవిగా ఉన్నాయో గుర్తిరిగిన వాడై ఆ విధంగా నడుచుకోవడానికి, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క జాబితాలో సముదాయంలో ఉండగలగటానికి, ఇప్పుడు తన శరీరంలో లోకంలో నివసించేటువంటి సమయంలో ఈ శరీర నియమము, పాప నియమం యొక్క బంధకాల నుంచి విడుదల పొంది ఈ పరలోక సంబంధమైన జీవం ద్వారా నడిపించబడటానికి ఏదైతే అవసరం ఉన్నదో దానిని వివేకమని మనం చెప్పవచ్చు. దానికి కావాలని చెప్పి అది మొరపెడుతున్నాడు. అది దేవుని యొక్క ప్రభావాన్ని చక్కగా బయలుపరచగలిగినటువంటి, మార్పు చెందిన, పరిశుద్ధీకరణలో పాలు పొందినటువంటి, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి విధంగా దేవుని దృష్టిలో ఉన్నది. కనుక దాని కొరకు దానిలో ప్రవేశించి దేవుని ఉద్దేశాలు రాబోయే తరాలలో నెరవేర్చబడటానికి పనికిరాగలిగిన విధంగా జీవించటానికి తను మొరపెడుతూ దానికి కావలసినటువంటి వివేకాన్ని ఇవ్వమని కోరుతున్నాడు. మరి భూలోక సంబంధమైన మనిషి పరలోక సంబంధమైన వాడిగా జీవించటానికి అది ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, వివేకము, ఆ రెండు మనకి దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించితేనే కానీ మనం నడవలేం. కనుక అతడి యొక్క విన్నపం ఏమిటంటే, ఈ లోకంలో పరదేశిగాను యాత్రికుడిగా ఉన్నటువంటి తనము మరి ఈ దేహము మార్చబడి పరలోక సంబంధమైన దానిగా సిద్ధపరచబడటానికి ఏదైతే అవసరమైనదో తన ప్రవర్తనలో ఈ వాక్యము ద్వారా గైకొంటూ మార్చబడటానికి తను తాను దేవుని ఎదుట మొరపెట్టుకుంటున్నాడు. తర్వాత 170వ వచనంలో చూచినప్పుడు, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపము. తర్వాత ఇప్పుడు తను జీవించే జీవితంలో తనకు కలిగినటువంటి బలహీనతల విషయంలో తను విన్నవించుకుంటున్నాడు. సో ఆ మొట్టమొదటిలో చెప్తున్నది తన యొక్క కోరిక అక్కడ చేరాలని, పరలోకంలో దేవునితో మహిమలో ఉండాలనేటువంటిది, మార్పు చెంది. ఇక్కడ ఈ లోకంలో తన కలిగినటువంటి బలహీనతల విషయంలో ఏదైతే ఒక దాసుడు యజమానుడి ఎదుట విన్నవించుకుంటాడో ఆ విధంగా విన్నవించుకుంటున్నాడు. తనకు కలిగిన అవసరత, బలహీనతలను తీసుకుని వస్తూ అలా చెబుతూ తనకు ఏదైతే బలహీనత ఉన్నదో లేక పరిస్థితిలో క్లిష్ట సమస్యలు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి విడుదల కలుగు చేయమని కోరుతున్నాడు. ఎందుకనగా ఈ లోకంలో ఉంటుండగా మన శరీరము మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ అది ఈ లోకానికి సంబంధించింది కనుక ఇక్కడున్న వాటిని ప్రేమించి మనలను ఈడ్చేదిగా ఉంటున్నది. పాపము ద్వారా వచ్చినటువంటి పాప నియమము ఈ మరణకరమైన శరీరంలో ఉంటూ ఈ భూలోక సంబంధమైన వాటిని ప్రేమించి మనలను ఇక్కడ కట్టిపడి పడేయాలని చూస్తుంది. ఆ బలహీనతలను గుర్తెరిగిన వాడై ఒక దాసుడు యజమానుడి ఎదుట మొరపెట్టుతున్నట్లుగా విన్నవించుకుంటూ ఆ బంధకాల నుంచి నాకు విడుదల కలుగు చేయమని, విడిపించమని కోరుతున్నాడు. తర్వాత 171వ వచనంలో, నీవు నీ కట్టడలను నాకు బోధించుతున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీవు ఏదైతే నీ వాక్యంలో వాగ్దానం చేసి ఉన్నావో, ముందుగా ఎరిగిన వారిని ఏర్పరచుకున్నావు, పిలిచున్నావు, నీతిమంతులుగా తీర్చావు, వారిని మహింపరుస్తున్నావు అని చెప్పి ఉన్నావో అవి నాకు దినదినము నిత్యము బోధించుతుండగా, నువ్వు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచబడినో అవి నాకు తెలియపరుస్తుండగా, రాబోతున్న సంగతులన్నీ కూడా ఆత్మ వచ్చి నాకు వాటన్నిటినీ కూడా ఆ వెలుగులో తెలియపరుస్తుండగా, బోధిస్తుండగా నా పెదవులు నీ స్తోత్రములను ఉచ్చరించను. కనుక నా పక్షంగా నీ కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలను గుర్తెరిగి అవి నేను లెక్కించుదును అనుకుంటున్నా ఇసుక రేణువుల కంటే అధికంగా ఉంటుండగా, అవి నేను పుట్టక మునుపే నా దినములన్నీ కూడా నువ్వు లెక్కించి నీ పుస్తకపు చుట్టలో వ్రాసి ఉండగా, మరి వాటన్నిటి విషయమై నువ్వు నాకు తెలియపరుస్తుండగా నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. 172వ వచనం, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. నీవు ఈ ఉద్దేశంతో నా జీవితంలో ఏదైతే క్రమశిక్షణలో నీకు తీసుకుని వస్తున్నావో, తండ్రి ఒక కుమారుడిని శిక్షించే రీతిలో నన్ను కూడా శిక్షించి నాలో ఉన్న బలహీనతల విషయమై నేను జయం పొంది, ఎక్కడైతే నేను బలం పొంది నా పరుగు పందెంలో కిరీటము పొందేవాడి వలె పరిగెత్తడానికి అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యాలు, జీవమునిచ్చే ఆత్మనియం ద్వారా నాలో పనిచేస్తూ నేను బలపడాలో, శత్రువును ఓడించిన అనుభవంలోనికి రావాలో,
అంత మాత్రమే కాకుండా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండగలిగిన విధంగా నా జీవితం మార్చబడాలో దాని కొరకై అవన్నీ కూడా న్యాయయుక్తంగా నాలో పనిచేస్తుండగా నేను వాటిని గైకొనుట నువ్వు నాకు నేర్పుతుండగా నా నాలుక పాడుతుంది. ఎందుకంటే నాలో మాత్రమే కాకుండా ఇతరులలో కూడా నువ్వు ఈ కార్యమును జరిగించుతూ అనేక మంది సహోదరులు మేమందరము కలిసి ఆ మహిమ కలిగిన దానికి సిద్ధపరచబడుతున్నటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడుతుండగా నా నాలుక నువ్వు వారిలో కూడా చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లించేదిగా పాడేదిగా ఉన్నది. దాని తరువాత 173వ వచనంలో నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం చేయనుగాక. నువ్వు నాకు ఏదైతే నాకు నీ యొక్క వెలుగును తెలియపరిచిన దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీవు నన్ను ఏర్పరచుకున్నటిలో కలిగిన ఉద్దేశము, వెలుగు, రాబో దినాలలో ప్రత్యక్షమవుతున్నటువంటి మహిమ, అవన్నిటినీ కూడా నాలో ఆశ కలుగు చేసి నేను వాటిని కోరుకునిచుండగా నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఎందుకనగా నీ చెయ్యి ఎక్కడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ కుడి చేత నువ్వు నన్ను రక్షించున్నావు. కీర్తనలో మనం చాలా చోట్ల చదువుతాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నాకు సహాయం చేయనుగాక. ఎందుకంటే ఆయన శత్రువును ఓడించి తిరిగి లేచున్నాడు కనుక, ఆయన ఈ లోకంలో ఉండి ఈ పాపం మీద జయం పొందినవాడుగా ఉన్నాడు కనుక, ఆయనలో తిరిగి లేచుడి ద్వారా ఉన్నటువంటి ఈ పునరుద్ధాన జయించినటువంటి పాపం మీద జయించినటువంటి జీవితం నాకు కూడా సహాయం చేయిస్తుంది కనుక, ఆయన ఏ విధంగా అపవాదిని ఓడించి వారందరినీ కూడా బాహాటంగా తెచ్చి వేడుకు కనపరుచున్నాడో అటువంటి శక్తిశాలి మరి నా కొరకైనటువంటి పోరాటంలో నాకు ముందుగా నడిచినటువంటి నాకు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి నాయకుడు కనుక నాకు కూడా సహాయం చేయను. తరువాత 174వ వచనంలో యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. ఇప్పుడు నేను వేచి ఉండగా నువ్వు మరలా తిరిగి వస్తావని, నీవు వచ్చినప్పుడు ఈ దీన శరీర సమస్తమును లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరమును నీ మహిమ శరీరమునకు సమరూపమైన దానినిగా మార్చగలిగేటువంటి ఆ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుతూ ఎదురు చూస్తున్నాను. సో ఈ లోకంలో నాకు నిలవరమైనటువంటి స్థావరం ఏదీ లేదు, కానీ పరలోకంలో నీవు తప్ప మరి ఇంకొకటి నాకు ఆశ లేదు. కానీ నేను ఏదైతే నువ్వు వచ్చినప్పుడు అనేక మంది వేవేల పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు నా దీన శరీరాన్ని కూడా నువ్వు మార్చడానికి నాకు వాగ్దానం చేస్తున్నావో ఆ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎందుకనగా చూడండి, కీర్తన 73వ వచనంలో 23, ఆయనను నేను లేనప్పుడు నీ ఎద్దునున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. మన రక్షణ అనే దానికి ఈ చివరికి పరమార్థానికి చేర్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా పౌలు చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. చూడండి, దేవుని కుమారుడు మరణమును, శరీరమును, పాపమును ఓడించి తిరిగి లేచి మహిమపరచబడి ఉండగా ఆ మహిమ కలిగినటువంటి శరీరమునకు సమరూపమైన దానిగా, పరలోక సంబంధమైనటువంటిది, దేవుని ఎదుట ఉండగలిగినటువంటిది, దేవుని జీవం కలిగినటువంటి శరీరములోనికి ఈ దీన శరీరము మార్చబడుట అనేటువంటిది ఈ రక్షణ యొక్క అంతమ ధ్యేయమైనది. దాని కొరకు నేను కనిపెట్టుతున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. తర్వాత కీర్తన 119వ అధ్యాయం 175వ వచనం, నీవు నన్ను బ్రతికింపుమో, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. నీవు నన్ను బ్రతికింపుమో, ఒకవేళ నేను గనక నీవు రాకడకు మునుపు గనక ఈ లోకం నుంచి కనుక వెళ్ళిపోయినట్లయితే, చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చున్నది, దానిని వినివారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
24వ వచనం కూడా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఆయన యందు విశ్వసిస్తారో, వారందరూ కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి వారి పాపాలను ఒప్పుకొని వారి పాపాల కొరకు ఆయన చనిపోయి ఉన్నాడని, ఆయనతో పాటు వారు కూడా చనిపోయి ఉన్నాడని ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు వారందరూ కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. అలాంటి అనుభవంలోనికి రాబడినటువంటి బిడ్డలు ఆ మరణ అనుభవాన్ని, పునరుద్ధాన జీవం యొక్క అనుభవాన్ని కొనసాగించుతూ ఈ లోకంలో జీవించి ప్రభు యొక్క రాకడకు మునుపు ప్రభువులో నిద్రిస్తారో వారిని గురించి 25వ వచనంలో చెప్తున్నాడు. మృతులు అంటే చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దం విని గడియవచ్చుచున్నది. అంటే ప్రభు మొదటి పునరుద్ధానంలో మరి ఎవరైతే దానిలో ఆయనతో పాటు మహిమలో పాలు పొంది 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన చేయడానికి యోగ్యులని ఎంచుతాడో వారిని మొదటి పునరుద్ధానంలో లేవనెత్తేవాడుగా ఉన్నాడు. వారు దేవుని కుమారుని యొక్క శబ్దము విని గడియవచ్చున్నది, ఇప్పుడే వచ్చినది. దానిని విని వారు జీవించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే అప్పటి వరకు చనిపోయిన వారందరూ అని కాదు, ఎవరైతే అలవాటుగా క్రమంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, నడుచుకుంటారో, ప్రవర్తిస్తారో, వాక్యాన్ని ఘనపరుస్తారో, ఆ ఉపదేశాన్ని సారాన్ని వాళ్ళ జీవితాలలో కలిగి ఉండి ఆయన స్వరాన్ని వినుతున్నటువంటి అనుభవంతో ఈ లోకంలో జీవించున్నారో అటువంటి వాళ్ళు గనక చనిపోయినట్లయితే వారిని బ్రతికింపుము అని ఈ కీర్తనకారుడు 175వ వచనంలో చెప్తున్నాడు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదును. అనగా నేను నీ యొక్క వాక్యాన్ని అనుసరించి నీవు కోరిన విధంగా ప్రవర్తించి నడుచుకుని నేను ఘనపరిచున్నాను కనుక నేను ఈ లోకంలో నువ్వు రాక మునుపును కనుక నేను చనిపోయినట్లయితే, ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ మొదటి పునరుద్ధానంలో నేను తిరిగి లేవనెత్తబడేటకు నన్ను ఏ గుడినిగా ఎంచి నన్ను బ్రతికించి ఆ మహిమలోని నన్ను ప్రవేశపెట్టు అని ప్రార్థిస్తున్నాడు. నీ న్యాయ విధులు నాకు సహాయములుగునుగాక. అంటే ఇంతవరకు నేను జీవించిన నా జీవితంలో ఏదైతే నీ వాక్యం చెప్పి ఉన్నావో దాని ప్రకారం జీవించాలని కోరి ఉన్నావో, నీ జ్ఞానం ఈ లోకంలో నేను జీవించటానికి, పరలోకంలో కట్టబడటానికి కావలసిన వివేకాన్ని నాకు అనుగ్రహించున్నావు, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను ఇంతవరకు జీవించడానికి నాకు సహాయం చేస్తున్నావు, నేను బ్రతికి ఉన్నట్లయితే లేవనెత్తబడుటకు, చనిపోయినట్లయితే మొదటి పునరుద్ధానంలో పాలు పొందగలిగేటకు నీవు నాకు సహాయం చేయి. 176వ వచనం, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరచువాడను కాను. ఒకప్పుడైతే నేను అలా ఉన్నాను, కానీ ఇప్పుడైతే నీ రక్షణ కొరకు నీవు నన్ను లేవనెత్తబడేదే అనుభవం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకనగా నేను నీ సేవకుడును. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే నన్ను క్రీస్తులో నువ్వు ఏర్పరచుకుని ఉన్నావు. అది ఎప్పటికీ తప్పిపోనేది. నన్ను నువ్వు విడిచిపెట్టవు. నేను నా పక్షంగా చేయవలసినటువంటి విధంగా నీ ఆజ్ఞలను ప్రేమించి గైకొని నడుచుకొని నీవు నాకు అనుగ్రహించబోయే రక్షణ కొరకు నేను ఎదురు చూస్తూ జీవిస్తున్నాను. ఈ విధంగా ఈ కీర్తనలో ఈ 176 వచనాలలో కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి తలంపులతో కీర్తనకారుడు మన ముందుకు దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను, చివరికి యథార్థమైన హృదయంతో ఆయనను ప్రేమించి, పరిపూర్ణ హృదయంతో ఆయనను వెంబడించి, విభాగించబడినటువంటి హృదయంతో ఆయన హత్తుకుని జీవించేటువంటి బిడ్డల జీవితాలలో ఒకవేళ ఆయన వచ్చినట్లయితే మనం బ్రతికుండగా మరి మహిమ శరీరంలోనికి మార్చబడుటకు, ఒకవేళ ఆయన రాకమునుపు కనుక నిద్రించినట్లయితే వారందరూ కూడా మొదటి పునరుద్ధానములో యోగ్యులుగా లేవనెత్తబడుటకు యోగ్యులుగా ఎంచబడినట్లుగా దేవుడు మనందరికీ కృప చూపించి అటువంటి విధంగా జీవించడానికి మనకు సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాలను బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యము, మీ యొక్క విశేషమైన కృప మా పక్షంగా కనపరిచి మరి కీర్తనల గ్రంథం ఈ విధంగా మేము మీ యొక్క వాక్యంలోని రాయబడిన అనేకమైన విశిష్టమైన తలంపులు చూడగలగటం మాకెంతో దయ చూపించారు. దాన్ని బట్టి మేము మీకు ఎంతో రుణస్థులం కనుక మాకును ఈ వాక్యమును విని వారందరికీ ఆశీర్వాద కారణంగా మా జీవితాలలో చక్కగా పని చేయనట్లుగా కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.